ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోని గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ బాగున్నప్పటికీ ఆయా సచివాలయాలు వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లలోనే నడుస్తున్నాయని విజయనగరం జిల్లా టీడీపీ ఆక్షేపించింది. సచివాలయాల నిర్వహణకు ఏడాదికి దాదాపు 60 లక్షల రూపాయలు సాధారణ నిధుల నుంచి దారి మళ్లుతున్నాయని టీడీపీ స్పష్టం చేసింది. దీన్ని సరిచేయాలని కోరుతూ టీడీపీ విజయనగరం నేతలైన కనకల మురళీమోహన్, రాష్ట్ర కార్యదర్శి ఐవీపీ రాజు తదితరులు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కనకల మాట్లాడుతూ సచివాలయ నిర్వహణ పేరుతో ఎప్పటికీ అధికార వైఎస్ఆర్సీపీ మున్సిపల్ సాధారణ నిధులను దారిని మళ్లించిందని ఆరోపించారు. తక్షణమే సచివాలయాలను పటిష్టపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని, సాధారణ నిధుల నుంచి కాక వేరే రూపంలో వాటికి అద్దెలను చెల్లించడమే కాకుండా ప్రభుత్వ భవనాల్లోనే వాటి నిర్వహణ జరిగేలా చూడాలని టీడీపీ నేతలు కోరారు. విజయనగరం నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉన్నాయి. అయితే 50 డివిజన్లకు గాను 61 సచివాలయాలు ఉన్నాయి. అయితే ఇటీవల పత్రికల్లో చూసింది ఏంటంటే 61 సచివాలయాల్లో 53 సచివాలయాలు ఈ రోజుకి కూడా అద్దె భవనాలు ఉన్నాయి. కేవలం 8 సొంత భవనాలు. ఆ అద్దె భవనాలు కూడా హయ్యెస్ట్ వైకాపా నాయకుల ఇళ్లలోనే పెట్టుకున్నారు అన్నది కూడా పత్రికల ద్వారా తెలిసింది. ఎందుకంటే క్లియర్గా పాత బస్ స్టాండ్లో మీ సేవ కానీ IDSMT కాంప్లెక్స్లో పైన ఇంతకుముందు మెప్మా ఆఫీసులు ఇవన్నీ ఉండి అవన్నీ మెయిన్ ఆఫీస్కి వెళ్ళిపోయాయి. అలాంటి మున్సిపల్ సముదాయాలు, ఆఫీస్ సముదాయాలు ఖాళీగా ఉంచుకొని వీటికి అద్దె రూపాయన మినిమం 10,000 పైగా ప్రతి కార్యాలయం కంటే 5,30,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకి అద్దె రూపాయన ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇదంతా ఎక్కడికి వెళ్ళాలి? సాధారణ నిధులకు వెళ్ళాలి. సాధారణ నిధుల ద్వారానే మున్సిపాలిటీకి అభివృద్ధి పనులు జరిగేవి. అంటే ఈ లెక్కను చూస్తే సంవత్సరానికి 60 లక్షల రూపాయలు వీటి రూపాయలు అవుతుంది. కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకొని సాధారణ నిధులు చిల్లు పడకుండా చూడాలని ఆయన కోరడమైంది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.